మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సో, చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చేది ఏది సార్ అంటే, ఇన్ని 250, 300 స్టంట్స్ చేశారు గదా! అమ్మ బాబోయ్! ఇది చాలా రిస్క్. కానీ ఈజీగా అవుతదనుకున్నాను గానీ చాలా రిస్క్. నేను రిస్క్‌లోనే రిస్క్. ఏ రిస్క్ అయినా నాకు రిస్క్ లేదు. ఎంత రిస్క్ అయినా. ఓ 10 అంతస్తులు, 20 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి రమ్మన్నా నేను వచ్చేస్తా రూప్‌లో. హ్మ్. నాకు భయం లేదు. నేను ఏదైనా చేస్తా. హ్మ్. ఆ రిస్క్‌లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే అది చెప్పగలుగుతా గానీ, అమ్మో! ఇది చేయలేనని రిస్క్ అనేది నాకు ఇప్పటి వరకు లేదు. హ్మ్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ లారీ స్టంట్స్ ఇంక అంతకంటే రిస్క్ ఇంకేమున్నాయి సార్ నాకు చెప్పండి. ఇప్పటికి డౌట్. లారీ ఉంటది. సో, అక్కడి నుంచి అంత హైట్ అది ఎలా సార్ ప్రాక్టీస్ చేసి అంత హైట్‌ని, అంత ఫీట్‌ని ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు? అది ప్రాక్టీస్ కాదండి అది. భగవంతుడిచ్చే నాకిచ్చే ఆలోచన మైండ్ అంతే. అది ల్యాండింగ్ ఎలా సార్? అది సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలి. ఆ! అంత వెయిట్ పైకి లెగవాలి. అనేది ఇది నే ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అంటే మేమందరం అనుకుంటాం ఏంటి అంటే, దానికి ఒక కొకైన్‌కి థ్రెడ్ కట్టేసి లారీని ఇలా తీసుకెళ్ళి అలా పెడతారు. లేదు లేదు. ఒరిజినలే ఉంటాయి. ఒరిజినలే. అలా కొన్ని ఉంటాయి. హ్మ్. రోప్ కట్టి లాగి చేసేది అది వేరే ఉంటది. ఈ బోర్డు జంపింగ్ బోర్డ్ వేసి స్టంట్ మెన్ చేసేది వేరే ఉంటాయి. హ్మ్. బ్లాస్టింగ్ పెడితే ఎగిరేది అవి వేరే ఉంటాయి. సపరేట్ దేని దానికే ఉంటాయి. హ్మ్. సో, అల్లు అర్జున్ గారితో 'దేశముద్ర' టైంలో మీ ఫైట్ అది ఎలా జరిగింది? అది చెన్నై మాస్టర్ విజయన్ మాస్టర్ గారు. మేము హైదరాబాద్ నుంచి ఒక పర్సంటేజ్ ఉంటది. వాళ్ళు 10 మంది వస్తే మేము 10 దాంట్లో వెళ్ళాం. అప్పటికి అల్లు అర్జున్ గారికి నేను అంత పరిచయం లేను. హ్మ్. కానీ ఆయనతో ఆ సినిమాలో ఫైట్ చేశాను గానీ, హ్మ్. ఏదో వచ్చామా ఫైట్ చేసామా వెళ్ళిపోయామా అంతేగాని తర్వాత చెన్నై నుంచి రామలక్ష్మణ్ మాస్టర్స్ మా ఏరియాకి వచ్చారు. ఇంకా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క హీరోలు బద్రి అంటే నా యొక్క పని వాళ్ళు గుర్తుపెట్టి, ఎందుకంటే మాస్టర్ల ద్వారా మెయిన్ అసిస్టెంట్గా నేను పనిచేస్తున్నాను కనుక ఒక హీరో దగ్గరికి వెళ్ళి రోప్ కట్టాలన్నా వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా నేను వెళ్ళి చెప్పాలి. హ్మ్. దానివల్ల వాళ్ళతో నా పరిచయం, హ్మ్. మనం చేసే పని హీరోలకి నచ్చటం కొన్ని ఉంటాయి. హ్మ్. ఏదైనా రోప్ కట్టేటప్పుడు వాళ్ళకి ఎంత జాగ్రత్తగా కడతాం, ఎంత సేఫ్గా వాళ్ళ చింత చేపిస్తున్నాం అనేది వాళ్ళు గమనిస్తారు. హ్మ్. అది అందరితో కాదు అది. అది హ్మ్. కొంతమందే దాన్ని అలా సేఫ్గా చేయగలరు. అందులో నేను ఒకడున్నా. హ్మ్. ప్రతి హీరో ఎవరైనా సరే కూడా మన రోప్ కడతాం అంటే ఓకే మంచిగా కడతాడు, సేఫ్గా ఉంటుందని రవితేజ గారు అయితే చాలా హ్యాపీ అవుతారు. హ్మ్. ఎందుకంటే ఆయన మన ఏదైనా రోప్ కట్టిన చేసినా ఒకసారి కాదు ఆ షాట్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆయన అన్నిసార్లు చేస్తారు ఆయన హ్మ్. రవితేజ గారు. రవితేజ గారు. ఎందుకంటే ఆయనకి ఆ ఇష్టం అనమాట ఆ పని అంటే. హ్మ్. మీకు నచ్చిందా మనకు నచ్చినంత వరకు చేస్తారు. ఆయనకి నచ్చడం కాదు. హ్మ్. కొంతమంది వాళ్ళకి నచ్చాలి కానీ ఈయన వచ్చి అందరికి నచ్చాలి. అందరికీ నీకు నచ్చింది. ఎన్నిసార్లు చేయాలి చెప్పు అన్నిసార్లు చేస్తానంటారు. హ్మ్. పని కోసం మంచి ఫైటింగ్. రవితేజ గారు ఓకే. అలా ఇష్టపడుతుంటారు పని అంటే. జూనియర్ ఎన్టీఆర్ గారు? ఆ మొన్న కూడా చెప్పాను ఆయనతో నేను తక్కువ చేశాను కానీ ఆయన నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1లో చేశారు. అప్పుడు ఆయన పీటర్ మాస్టర్ అది కూడా చెన్నై నుంచి వచ్చి మేము పర్సంటేజ్తో వెళ్ళి పని చేసింది. హ్మ్. అది కూడా. తర్వాత అరవింద్ సమేత్కి మేము ఫుల్ఫిల్ రామలక్ష్మణ్ మాస్టర్స్ ఓకే. ఓ 2-3 సినిమాలు చేసాం సార్తో. జూనియర్ ఎన్టీఆర్ గారు. మంచి మంచి సార్. సరదాగా ఉంటారు. హ్మ్. చెప్పింది టక్కున క్యాచ్ చేసి పని చేస్తారు. హ్మ్. చేయలేదు అనేది ఏమి ఉండదు ఆయన. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు నాకు అందరి హీరోలు బద్రి అంటే గుర్తుపెట్టి పిలిచే హీరోలు అందరూ ఉన్నారు ఇప్పుడు వరకు. ప్రభాస్ గారు ఒక్కరే. అయితే ఆయనతో నేను 2-3 సినిమాలు చేశా బయట మాస్టర్లతో. మొన్న 2-3 సినిమాలు చేశాం కానీ ఆ పరిచయం లేదు. మొన్న మేము చేస్తున్నాం రాజసాబ్ చేస్తున్నాం. రాజసాబ్ చేసేటప్పుడు మేము ఆయనతో పనిచేసేటప్పుడు మా కృష్ణ వర్క్ చేస్తున్నాడు. చిన్న చిన్న డూబ్ వర్క్ చేస్తుంటే
నేను సత్యానంద్ గారు ఫోన్ చేశారు. నేను బద్రి అంటే, సార్ ఇలా ప్రభాస్ గారు షూటింగ్ చేస్తున్నాను సార్ అన్న. అవునా, సరే రేపు వెళ్ళి కలువులే అన్నారు ఆయన. ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు. రేపు వెళ్ళి కలువు పో అన్నారు. నేను మార్నింగ్ వెళ్ళి ప్రభాస్ సార్ కూర్చున్నారు. సార్ నమస్తే సార్, ఇలాగా సత్యానంద్ గారు. ఓ బద్రి నువ్వేనా, మీ అల్లుడా అంటున్నారు. అంటే ఆయన కాబట్టి దండం పెట్టా. సార్ ఇండస్ట్రీలోకి వచ్చి అందరు హీరోలు బద్రి అంటే అందరికీ తెలుసు సార్, మీ ఒక్కరే నాకు పరిచయం లేరు, ఈ సత్యానందం గారి ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు, చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ అన్నాను. నా స్టంట్స్ అన్ని మీరు ఒకసారి చూడాలంటే తీసుకురమ్మన్నారు. నేను చేసే స్టంట్స్ అన్ని చూశారు. మీతో కూడా నేను మొన్న చేశాను సార్ అన్న. ఆయన నేను చేసే స్టంట్ ఒకటి చూపిస్తే ఆయనే కంగారు అయిపోతున్నారు. ఆ టైంలో ఆ వాటర్లోని కింద పడి ఉంటారు. మన ఇక్కడే వైజాగ్లో కాలేజీలోని షూటింగ్ నైట్ ప్రభాస్ గారు కింద పడితే ఆయన మీద దగ్గర 15 మంది పడ్డాం మేము. ఆయన చూసి కంగారు అయిపోయారు. ఎంత హార్డ్ వర్క్ మనం చేసాం బద్రి అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయి మళ్ళీ ఆయనకి నేను గుర్తు చేశాను. అంత చేసినా కూడా నేను గుర్తు లేదనమాట. ఆయన పరిచయం అయ్యాను, నేను కూడా చాలా హ్యాపీ అయిపోయాను, ఫుల్ఫిల్డ్ అయిపోయింది. నాకు ఏ హీరో గారు నాకు అంటే నాకు పరిచయం లేరు అనేది నాకు ఇప్పుడు లేదు. అందరూ తెలుగు హీరోస్ లో అందరూ ఇంకా పరిచయం. మహేష్ బాబు గారితో ఇంక తిరగలేదు. ఎన్ని సినిమాలు చేసాం, ఎక్కడ అర్జున్ ఒక్కడు మొన్నటి వరకు చేసుకొని వస్తున్నాం. మొన్న ఒక లారీ ఆయన సర్కార్ పాటలో లారీ జంప్ చేసాం. కరోనా అయిపోయిన తర్వాత అందరు మాస్కులు అయి పెట్టుకొని ఇక్కడ 7 acres లో షూటింగ్ చేస్తున్నాం. చేస్తుంటే ఆ లారీ జంప్ అనేది ఆయన చూడలేదు. మేము చేసిన తర్వాత అలా చూశారు. ఎవరు చేశారు, బద్రి అవునా అని చెప్పి ఆయన ఆ పని యొక్క వాల్యూ చూడండి ఎంత. అంత స్టార్ కూడా లేచి బద్రి దా నీతో ఫోటో దిగుదాం అన్నారు. అసలు నేనే అసలు నాకు అర్థం కాలేదు. ఆయన మాస్క్ తీసి దా బద్రి అంటే అందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. మీ కాల్తో ఆ స్టిల్ చూపిస్తాను, తీసి ఆ ఫోటో దిగ్గానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత కష్టపడిన దానికి నాకు చాలా ఫలితం, ఇంత వాల్యూ ఇస్తున్నారు స్టార్స్ అని చాలా హ్యాపీ అయిపోయాను. సూపర్. మహేష్ బాబు గారు ఎప్పుడు నేను చిన్న చిన్న కామెడీ వీడియోలు అవి చేస్తుంటాను, అవన్నీ చూపిస్తాం షార్ట్ మధ్యలో. చూస్తుంటారు, నవ్వుతుంటారు. పేరుంది అమ్మాయి కన్ను కొట్టి అంత అప్పుడు చేసేది కదా. నేను బైక్ తో స్కిడ్ అయిపోయి అవన్నీ చేసి ఆయన చూపిస్తే మామూలు నవ్వలేదు మహేష్ బాబు గారు. ఈ అమ్మ వదిలితే సినిమా చేసేటట్టుగా ఉన్నారా మీరు. భరత్ అనే నేనికి చాలా మహేష్ బాబు గారు చాలా షర్ట్లో చాలా సరదాగా ఉంటారు. చాలా హ్యాపీ అంతా. మెగాస్టార్ గారు, ఇంకా మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు 2 కళ్ళు, వాళ్ళిద్దరూ నాకు దేవుళ్ళు అంతే. ఇంక వాళ్ళ కోసం ఎంత చెప్పినా కూడా ఏ జన్మనో పుణ్యం. నేను ఒక వైజాగ్లో కార్పెంటర్ వర్క్ చేస్తూ అటువంటి వాళ్ళు పరిచయం ఉంటూ వాళ్ళ దగ్గర నేను ఒక బద్రి అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళు మాట్లాడటం అనేది అది దేవుడి దయ. అది నేను నోటితో ఇంక చెప్పలేను. నేను అంత నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉంటారో నాకు తెలియదు. చాలా హ్యాపీ. చిరంజీవి గారితో ఏ ఫిలిమ్స్ చేశారు సార్? చిరంజీవి గారితో చాలా సినిమా. స్టాలిన్ ఫస్ట్ ఫిల్మ్, స్టాలిన్, గోవిందరందరవాడు. స్టాలిన్లోని ఇంక సార్కి తెలియదు, ఒక మంచి కథలోని వెనకాల తన్నాలి చిరంజీవి గారికి. వాళ్ళు చెన్నై ఫైటర్స్ వచ్చి అబ్బో సార్కి చాలా జాగ్రత్తగా అనాలి, ఆయనకి పెయిన్ ఉంది అనగానే నాకు భయపెట్టారు. అనగానే మీరేంద్ర నేను ఆయనకి ఈయన భయపెట్టారు, ఆయన తనాలంటే ఎలా కష్టం కదా. నేను వెళ్ళి వీపులో తంటే గుండెల్లో ఉండే బుల్లెట్ కదలాలి. అమ్మ బాబోయ్, ఆ సీన్ పెట్టారు. వీళ్ళేమో మెడ్రాస్ ఫైటర్స్ నాకు భయపెట్టారు. కరణ్ మాస్టర్ రెడీ టేక్ యాక్షన్ అని తనకి ఆయనకి కనెక్ట్ అవ్వట్లేదు. ఆయన కథలో ఉన్నారు, నాకు తెలీదు. అసలు ఆ గుండెల్లో బుల్లెట్ ఉంది, తంతే ఆయన ఫీల్ అవ్వాలని నాకు తెలియదు. సినిమా ఫైట్ కదా, నేను ఇలా టచ్ చేస్తున్నా. వెనకాల చూసి తిట్టారు, తీసేయండి మనం ఎవడాడు గట్టిగా తను ఏంది తన్నుడు అన్న చిరంజీవి గారు నాకు తిట్టారు. నేను కంగారు అయిపోయి
ఏంది గట్టిగా తన్నమంటున్నారు ఏందని చెప్పేసి వీళ్ళేమో ఏదైనా సోలర్ బాల్ తంతే అని అంటారు. నాకు థియేటర్కి వెళ్తే ఆయనకి ఏమైంది అనుకో నన్ను చంపేస్తారు ఫ్యాన్స్ అందరూ. నా భయం నాకుంది. ఇదేమో షార్ట్ పెట్టారు. మాస్టర్ వచ్చాడు, సార్ ఇలా కంగారు పడుతున్నాడు, బద్రి కంగారు పడక తను పర్లేదు తను అన్నారు. అప్పుడు ఇంకా తనలేక ఒక్క తన్నుదాన్ని ఓకే టేక్ అన్నారు. అమ్మయ్యా అని నేను బయటకు వచ్చాను. సార్కి తెలియదు చిరంజీవి గారికి, ఇప్పుడు తెలియదు నేనే అది. ఓహో, అలా తన్నిన వ్యక్తి మీరే. నేనే అది. మీకు చూపిస్తానండి అది. సార్ యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే స్టంట్ని చేయడం, ఫైటింగ్ని నేర్పించడం యాక్టర్స్కి ఎలా చేయాలి, వాళ్ళని పైనుంచి బిల్డింగ్స్ మీద నుంచి దూకేటప్పుడు కానీ చాలా టేక్ కేర్గా చాలా జాగ్రత్తగా వాళ్ళకి సెక్యూర్గా ఎటు అవ్వకుండా కట్టడం ఇవన్నీ చేస్తారనుకున్నా. సో యాక్టర్స్ అంటే హీరోస్తో ఫైట్ మీరు కూడా చేస్తారు. మేము కూడా చేస్తాం ఫైట్. మాస్టర్సే కాదు, మాస్టర్స్ కూడా ఫైటింగ్లో ఉంటారు. నేను స్టంట్ మ్యాన్ కదా, ఇంకా నేను మాస్టర్ అవ్వలేదు, ఫైటర్ కదా నేను ఫైట్స్ వాళ్ళతో ఫైట్లు చేయటం. చిరంజీవి గారితో ఉన్నాయి, చాలా ఫైట్స్ ఉన్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.